మీకు కరెక్ట్ చేస్తాను సార్. ముందు కూడా లేదు కదా సార్. మీకు చెప్పింది ఏంటంటే ముందు కూడా లేదని చెప్తున్నారు ఆయన. మీకు వాన్ ఎన్ఓసి తీసుకునేదాకా మీదే బాధ్యత. మీరు అసలు కాంట్రాక్ట్ ఫస్ట్ లేదు అసలు. 400 మంది పని చేస్తున్నారు మీద ఇది ఒక కిట్ తో మీరు ఏం చేస్తారు? ఎక్కడ మీకు మాస్క్లు వేసి చెప్పండి, చూపించండి. ఇచ్చి మాస్క్లు ఎక్కడ ఉన్నాయో చూపించండి. ఒక మాస్క్ మాస్క్ లేవు. కనీసం బాధ్యత మనం మాస్క్ ఇవ్వాలి. కరోనా తర్వాత అందరూ ప్రతి 10 మందిలో 5గురికి కరోనా ఎఫెక్ట్ అయింది. ఇంకా లంగ్స్ ఇన్ఫెక్షన్ అనేది పోకుండా ఇబ్బంది పెడుతుంది. ఈ సిమెంట్ వల్ల ఆ రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా లంగ్స్ పాడవుతాయి. మనం ఆ మినిమం సెన్స్ లేకపోతే ఎలాగండి? కనీసం మీరు మెయింటైన్ చేయట్లేదు. అది మీ ఓనర్ ఎంత చిత్తశుద్ధితో ఉన్నాడో మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. మీరు మెయింటైన్ చేయట్లేదు. ఓ మాస్క్ ఇలా అయితే ఎలాగండి? సిమెంట్ పని చేసి మీ భార్య పిల్లలు మీకోసం చూస్తూ ఉంటారు కదా, అలాగే వీళ్ళ కోసం చూస్తూ ఉంటారు. కనీసం మాస్క్ ఇవ్వకుండా ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఒక్క బాక్స్తో మీరు ఇంతమందికి వైద్యం చేసేస్తున్నారు. అది ఫస్ట్ ఎయిడ్ వస్తుంటే మినిమం ఒక మనిషి పడిపోయినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇదా? మీరు 400-500 మందికి. ఈరోజు విశాఖపట్నంలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న కన్స్ట్రక్షన్ మీదట అందులో కట్టవలసిన సెస్ అమౌంట్ గురించి కానీ, అదే విధంగా ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్స్ అయినాయా లేదా, లేకపోతే ఈ శ్రమ్ పోర్టల్ వాళ్ళకి కట్టించారా లేదా అనేది, దాంతో పాటు వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ వాళ్ళకి ఎంత తీసుకున్నారు, హెల్మెట్ వాడుతా ఉన్నారా, షూస్ వాడుతా ఉన్నారా, లేకపోతే సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారా లేదా అనే దాని మీద ఒకసారి ఇన్స్పెక్షన్కి అయితే రావటం జరిగింది. నేను భవన నిర్మాణ కార్మికులు చైర్మన్ గారు రావటం జరిగింది. అయితే అనేక లోపాలు ఇక్కడ కనిపించడం జరిగింది. ఇటు అధికారులను కూడా మా వెంట తీసుకురావడం జరిగింది. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవటం, భవన నిర్మాణ కార్మికుల ఆరోగ్యం పట్ల గాని, వాళ్ళ యొక్క తీసుకోవాల్సిన సేఫ్టీ గాని, సేఫ్టీ మెజర్స్ గాని ఎక్కడ తీసుకోవట్లేదని గుర్తించడం జరిగింది. అలాగే ఎక్కడ వాళ్ళు నిత్యం ఈ సిమెంట్ పని మీద వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ డస్ట్ అనేది ఎక్కువ ఉంటది. అలాగే ఈ ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఈ సిమెంట్ అనేది వాళ్ళ కరోనా తర్వాత కూడా ఈ రెస్పిరేటరీ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిన్నది. ప్రతి 10 మందిలో 5-6 కరోనా రావడం కూడా జరిగింది. దాని నిమిత్తం వాళ్ళ ఆరోగ్యం విషయం మీద, వాళ్ళ సేఫ్టీ మెజర్స్ మీద ప్రతి ఇంచుమించు 3-4 కన్స్ట్రక్షన్స్ ని సందర్శించడం జరిగింది. ప్రస్తుతం ఎంవివి కన్స్ట్రక్షన్స్ దగ్గర ఉన్నాం. ఈయన ప్రజాప్రతినిధి, గత ఎలక్షన్స్ లో కూడా పోటీ జరిగింది. అయితే దురదృష్టకరం, ఏదైతే కట్టవలసిన సెస్ అమౌంట్ ఉందో కొన్ని కోట్ల రూపాయల సెస్ అమౌంట్ కట్టకుండా మళ్ళీ ఇంకో కన్స్ట్రక్షన్ మొదలెట్టడం, మరి రూల్ పొజిషన్ చూసుకుని వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమంటాం కూడా జేసీఎల్ గారికి చెప్పడం జరిగింది. అదే విధంగా ఎక్కడ కూడా కొత్తగా మేము వస్తున్నాం అని తెలిసి ఈ రోజు ఆ హెల్మెట్లు తెచ్చి పెట్టడం, అలాగే ఎవరికి షూస్ లేకపోవడం, వాటి మీద కూడా ఆ నోటీసులు ఇమ్మని చెప్పడం జరిగింది. అయితే మినిమం వేజెస్ వీళ్ళకి జీతాలు 500 ఇవ్వడం కూడా గుర్తించడం జరిగింది. అక్కడ కూడా మిగతా కన్స్ట్రక్షన్స్ లో కూడా 570 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. వాటి మీద అలాగే టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాయిలెట్ సదుపాయం కూడా సరిగ్గా లేకపోవడం ఒకటి. అదే విధంగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడ ఫస్ట్ ఎయిడ్ అనేది రూమ్ అనేది మెయింటైన్ చేయకపోవడం ఒకటి. ఇవన్నీ చాలా డీవియేషన్స్ ఉన్నాయి. సో వాటి మీద నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ ఇన్స్పెక్షన్స్ ఇక్కడతో ఆగో. అధికారులందరినీ కూడా నిన్న గంధం చంద్రుడు గారు అధికారులందరినీ కూర్చోబెట్టి ఈ సెస్ అమౌంట్ విషయంలో సుమారు విశాఖపట్నంలో 106 కోట్లు కట్టవలసి వస్తే 20 కోట్లు మాత్రమే కట్టడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు మనం చూస్తుంది కూడా 5 ఇన్స్టాల్మెంట్స్ కట్టవలసి వచ్చింది. ఒకే ఇన్స్టాల్మెంట్ కట్టడం అంటే గత అధికారాన్ని అడ్డెట్టుకుని సెస్ అమౌంట్ కట్టకపోవడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఒకే ఇన్స్టాల్మెంటే కట్టడం, దీని మీద రూల్ పొజిషన్ చూసుకుని ఫర్దర్ గా వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఇవ్వమని చెప్పడం జరిగింది. అలాగే అన్ని కన్స్ట్రక్షన్స్ కూడా అధికారులందరూ వెళ్లి మరి పరిశీలిస్తారు. దాని మీద నోటీసులు ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కార్మికులు యాజమాన్యం మాకు 2 కళ్ళు లాంటివి. ముఖ్యంగా ఈ కార్మికుల పట్ల, ఈ భవన నిర్మాణ కార్మికులు ఎత్తైన ప్రదేశాల్లో పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ యోగక్షేమాలు, వాళ్ళ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాల్సిన పూర్తి బాధ్యత యాజమాన్యానికి ఉంది. అయితే యాజమాన్యం అటు నిర్లక్ష్యం వహించడం మాత్రం ఉపేక్షించేది లేదు. ఏదైతే ఈ భవన నిర్మాణ కార్మికుల ఆరోగ్యం పట్ల కనీసం మినిమం బేసిక్ పనిలోకి ఎంటర్ అవుతున్నప్పుడన్నా ఒక మాస్క్ ఇచ్చే పరిస్థితి కూడా ఇక్కడ లేకపోవడం దురదృష్టకరం.